హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి పవర్ గ్రిడ్ అనమాట. 1000 వేకెన్సీస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు. దానికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఈ రోజు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 20th August 2024, ఇంకా 8th September 2024 ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకి సంబంధించి కూడాను కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దానికోసం మనకి ఇక్కడ సెపరేట్ ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది మన సదరన్ రీజియన్ కింద అయితే వస్తామన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ట్రైనింగ్ లొకేషన్స్ అయితే ఇచ్చారనమాట. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, అలాగే వేమగిరి, అలాగే ఎన్పి కుంట, అలాగే కడప, కర్నూలు, గూటి, అలాగే నాగార్జున సాగర్, వైజాగ్ అనమాట. ఇంకా తెలంగాణకి సంబంధించి సికింద్రాబాద్, అలాగే ఘట్కేసర, ఖమ్మము, అలాగే మహేశ్వరము, అలాగే వరంగల్, నిజామాబాద్ అనమాట. ఈ లొకేషన్స్లో అయితే మీకు సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంచి స్టైఫండ్తో పాటు మీకు హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ శాలరీ పర్టికులర్స్కి సంబంధించి రాజభాష అసిస్టెంట్, అలాగే లా ఎగ్జిక్యూటివ్, సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, వీళ్ళందరికీ కూడా, అలాగే గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడాను 17,500 రూపీస్ అయితే మీకు నెలకి ఇవ్వడం జరుగుతుంది. డిప్లొమా హోల్డర్స్కి వచ్చేసరికి 15,000, అలాగే ఐటీఐ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 13,500 రూపాయలు నెలకి ఒక సంవత్సరం పాటు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకైతే ఇక బ్యాచిలర్స్ అకామిడేషన్ అయితే ఇస్తారనమాట. లేని వాళ్ళకి దీనికి అదనంగా 2,500 రూపాయలు ఇన్ కేస్ ఆఫ్ నో కంపెనీ అకామిడేషన్. మీకు కనుక అకామిడేషన్ వాళ్ళ రూమ్ ఇవ్వలేకపోతే నెలకి 2,500 రూపాయలు దానికి అదనంగా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్లో ఒక పోస్ట్ మాత్రమే ఉంది. డిప్లొమా ఎలక్ట్రికల్లో ఒక 2 ఉన్నాయన్నమాట. అలా గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్లో 2 ఉన్నాయి. ఐటీఐ ఎలక్ట్రీషియన్లో మాత్రం 27 దాకా ఉన్నాయి. టోటల్గా 32 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా తెలంగాణ రీజియన్కి సంబంధించి సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఒక పోస్ట్ ఉంది. లా ఎగ్జిక్యూటివ్ 2 ఉన్నాయి. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ 4 ఉన్నాయి. డిప్లొమా ఎలక్ట్రికల్ 3 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్ 2 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ 3 ఉన్నాయి. ఐటీఐ ఎలక్ట్రీషియన్ 20 ఉన్నాయి. ఇంకా రాజభాష అసిస్టెంట్ ఒకటైతే ఉందన్నమాట. టోటల్గా 36 అయితే మన తెలంగాణ స్టేట్కి సంబంధించి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించి మీకు 10th పాటు ఐటీఐ అయితే ఉండాలి అనమాట. ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో. ఇంకా డిప్లొమా ఎలక్ట్రికల్కి సంబంధించి ఎలక్ట్రికల్లో డిప్లొమా అయితే ఉండాలి. ఫుల్ టైం 3 years డిప్లొమా అనమాట. ఇంకా గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్కి సంబంధించి బీఈ, బీటెక్ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ ఎవరైతే ఎలక్ట్రికల్ ట్రేడ్లో చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కూడా బీఈ, బీటెక్, బీఎస్సీ ఎవరైతే చేశారో ఐటీలో కానీ సిఎస్లో కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఏదైనా పోస్టులు ఉంటే మన రీజియన్లో కానీ అదర్ రీజియన్లో మీరు అప్లై చేయాలనుకుంటే ఎంబీఏ హెచ్ఆర్ అయితే కావాలి, లేదంటే పీజీ డిప్లొమా కావాలన్నమాట. లేదంటే మరి పర్సనల్ మేనేజ్మెంట్లో అయితే ఐఆర్లో కానీ ఏదో ఒక దాంట్లో పీజీ అయితే కావాలి. లేదంటే ఇక్కడ మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ఉంటే కనుక ఈ సిఎస్ఆర్ ఎడ్యుకేటివ్కి, లేదంటే రూరల్ డెవలప్మెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ ఉంటే ఈ యొక్క సిఎస్ఆర్ ఎడ్యుకేటివ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా లా ఎడ్యుకేటివ్కి సంబంధించి ఎల్ఎల్బి అయితే కావాలన్నమాట. అలాగే రాజభాష అసిస్టెంట్కి సంబంధించి బీఏ హిందీ అలాగే విత్ ఇంగ్లీష్ అనమాట. అతను వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఐటీఐ చేసిన వాళ్ళకి అవకాశం ఉంటుంది, డిప్లొమా చేసిన వాళ్ళకి ఉంటుంది, బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వాళ్ళకి కూడాను అవకాశం అయితే ఉన్నదనమాట. అయితే ఈ 2 years డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 dates మధ్య ఎవరైతే ఈ పాస్అవుట్స్ ఉన్నారో, ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. ఇంకా 9th September 2022 నుంచి 8th September 2024 మధ్య ఎవరైతే ఈ యొక్క ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో ఫ్రెషర్స్ అయ్యుండి గతంలో అప్రెంటిస్ ట్రైనింగ్ ఎక్కడ కూడా తీసుకోకుండా ఉన్నవాళ్ళు, లేదంటే 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అయ్యి ఉండాలన్నమాట. ఇంకా కూడా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్, అలాగే ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ 2002 నుంచి 2024 మధ్య ఎవరైతే పాస్అవుట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా కూడా మనకి ఈ బ్యాంక్ సీడెడ్ అంటే ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట. మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుని మ్యాప్ చేసుకొని అదైతే మీరు యాక్టివ్ చేసుకుని ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అయితే ఇస్తారనమాట. అలా చేసుకుని వాళ్ళు ఉంటే కంపల్సరీగా అయితే చేసుకోవాలన్నమాట అది. అలాగే ఇక్కడ మనకి
ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ ఏమీ లేదనమాట. డైరెక్ట్గా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం మాత్రం మిమ్మల్ని కాల్ చేయడం జరుగుతుంది మీకు ఉన్నటువంటి పర్సంటేజ్ ఆధారంగా. సో పర్సంటేజ్ అనేది జాగ్రత్తగా ఎంటర్ చేస్తే అప్లికేషన్లో సరిపోతుంది. మీకు కనుక మంచి మార్క్స్ లేదంటే గ్రేడ్ ఉంటే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఐటీఐ వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాప్స్లో కంపల్సరీగా అయితే రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. అలాగే ఈ డిప్లొమా హోల్డర్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాట్స్లో రిజిస్టర్ అయితే అవ్వాలి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే మనకి నాట్స్లో ఎలాగా ఎన్రోల్ అవ్వాలనేది స్టెప్ బై స్టెప్ కంప్లీట్ వీడియో అయితే ఉందన్నమాట. అది చూసుకొని గతంలో చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎన్రోల్ వాళ్ళు అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా థర్డ్ స్టెప్లో వచ్చేసరికి ఇక్కడ మనకి పవర్ గ్రిడ్లో ఒక లింక్ అయితే ఇచ్చారు వీళ్ళు. దాని ప్రకారం మనం అప్లై అయితే చేసుకోవాలన్నమాట. మన సదరన్ రీజన్కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దాని ప్రకారం మనం అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. మనకి ఇక్కడ అయితే ఇవ్వడం జరుగుతుంది. పవర్ గ్రిడ్లోకి వచ్చేస్తే ఇక్కడ మనకి సెపరేట్ రీజన్ వైజ్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఇచ్చారనమాట. స్టేట్ వైజ్ కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి సదరన్ రీజన్ 28 ఆగస్ట్ 2024 స్టార్ట్ అవుతుంది ఈ రోజు అనమాట. 8 సెప్టెంబర్ 2024 ఇస్ ద లాస్ట్ డేట్. ఇంకా కూడా ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్లో స్టెప్ 1లో నాప్స్లో ఐటీ వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఎన్రోల్ అయితే అవ్వాలి. ఇంకా డిప్లొమా హోల్డర్స్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసరికి నాట్స్లో ఎన్రోల్ చేసుకొని 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా అయితే. అలాగే సెకండ్ స్టెప్లో ఇక్కడ క్లిక్ హియర్ అని లింక్ అయితే ఇచ్చారు. దీని మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తిగా చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ కిందకు వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ బాటంలో అనమాట క్లిక్ హియర్ టు అప్లై అనేది గ్రీన్ బటన్, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. మీరు తప్పనిసరిగా చదువుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మన లేటెస్ట్ బ్రౌజర్స్ అయితే యూజ్ చేసుకోవాలి. జావా స్క్రిప్ట్ అయితే ఎనబుల్ అయితే ఉండాలి ఆ యొక్క బ్రౌజర్లో అనమాట. అలాగే ఇక్కడ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఇచ్చారు. వీటిని అయితే మనం గ్రేటర్ దాన్ లెస్ దాన్ డాలర్ సింబల్స్ అయితే యూజ్ చేయకూడదు అడ్రస్లో కానీ ఎక్కడ కూడా అనమాట. అలాగే ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్ 50 KB వరకు, సిగ్నేచర్ 30 KB జేపీజీ ఫార్మేట్, మిగతావన్నీ పీడిఎఫ్స్ అనమాట. 10th క్లాస్ సర్టిఫికేట్, మార్క్ షీట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్, డిగ్రీ డిప్లొమా ఐటీఐకి సంబంధించి ప్రొవిజనల్స్లో కానీ ఇంకా అవన్నీ మార్క్ షీట్ అవన్నీ కంప్లీట్గా అన్నీ కూడా. అలాగే కేటగిరీ సర్టిఫికేట్స్ అవి కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా మీరు ఒక లొకేషన్కి ఒక ట్రేడ్కి మాత్రమే ఒక క్యాండిడేట్ అప్లై అయితే చేసుకోవాలన్నమాట. అది కూడా మీకు దగ్గరగా ఉన్నటువంటి అడ్రస్కి మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పినటువంటి అన్ని డీటెయిల్స్ జాగ్రత్తగా ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ చదువుకున్న తర్వాత కిందకైతే రావాలన్నమాట. ఇక్కడ నాట్స్కి సంబంధించి ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఆ యొక్క ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. లేదంటే నాప్స్లో ఎవరైతే ఉన్నారో A0 ఒక నెంబర్ అయితే వస్తుంది. మనం ఒక ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు నాప్స్లో అది ఇక్కడ ఎంటర్ చేయాలి ఫస్ట్ స్టెప్లో. తర్వాత టిక్ ఆన్ చేయాలన్నమాట ఇది. తర్వాత సబ్మిట్ అనే బటన్ ఉంది ఇక్కడ, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ట్రేడ్ అప్లైడ్ ఫర్ అనే కాలం అయితే ఉంది. అన్నీ వస్తాయి అనమాట వేకెన్సీ అన్నీ కూడా. రాజభాష అసిస్టెంట్, సిఎస్ఆర్ ఎడ్యుకేటివ్లో HR ఎడ్యుకేటివ్, PR అసిస్టెంట్, గ్రాడ్యుయేట్ సివిల్, గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్, గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్, గ్రాడ్యుయేట్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అలాగే లైబ్రరీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, బిజినెస్ డెవలప్మెంట్ ఎడ్యుకేటివ్, IT ఎలక్ట్రీషియన్, డిప్లొమా ఎలక్ట్రికల్, డిప్లొమా సివిల్, అలాగే సెక్రటేరియల్ అసిస్టెంట్ అనమాట. అన్నీ వచ్చాయి. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే సపోజ్ ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి రీజియన్, మీరు ఏ రీజియన్కి అప్లై చేయాలనుకుంటున్నారు ఇందాక చెప్పినట్టుగా మన దగ్గరలో ఉన్నవి మాత్రమే మనం అప్లై చేయాలని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి దగ్గరలో ఉన్నది హైదరాబాద్ రీజియన్, మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ అనమాట. ఈ రీజియన్లో కూడా మళ్ళీ మనకి ఆంధ్ర తెలంగాణ రెండు అయితే ఉన్నాయి. మీరు ఎక్కడ అప్లై అయినా చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఈ విధంగా ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్, మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీకు ఫాదర్స్ నేమ్ అనమాట. ఫాదర్ అయితే ఫాదర్, హస్బెండ్ అయితే హస్బెండ్ అనమాట. వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యొక్క నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ అయితే ఇచ్చారు. మొదట ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మంత్, ఇయర్ అనమాట. ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెండర్, మేలా ఫీమేలా
బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. దీనికి మ్యారిటల్ స్టేటస్ అనమాట, మ్యారీడా అన్మ్యారీడా, విడోరా ఇంకా డైవర్సీనా సెలెక్ట్ అయితే చేసుకోండి. డొమిసైల్ స్టేట్ అంటే మీరు ఏ స్టేట్లో అయితే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారో, స్థిర నివాసం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఒకటి ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ ఎస్సీను, ఎస్టీను, ఓబీసీను, జనరల్ ఇలాగా ఏదైతే అది. ఎవరికి కూడా ఫీజు అయితే లేదనమాట, ఎగ్జామ్ కూడా ఎవరికి లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. ఇంకా మెయిలింగ్ అడ్రస్ కోసం ఇక్కడ మనకి కాలమ్స్ అయితే ఇచ్చారు. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఇంకా ల్యాండ్ మార్క్, అలాగే నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. సపోజ్ ఈ విధంగా ఎంటర్ అయితే చేయాలి. అలాగే కిందకు వచ్చేసేయాలి డిస్ట్రిక్ట్ అనమాట, డిస్ట్రిక్ట్ కూడా ఎంటర్ చేయాలి. మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ అనమాట. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడా మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఇటువైపు కాలమ్స్ ఆటోమేటిక్గా ఫిల్ అవుట్ అయిపోతాయి అనమాట. ఇంకా కూడా కాంటాక్ట్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క ఆల్టర్నేటివ్ మొబైల్ అంటే సెకండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ల్యాండ్లైన్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్ అనమాట. స్టార్ మార్క్ పెట్టినవి అన్నీ కూడా తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఇక్కడ ఈమెయిల్ ఐడి మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే అదైతే ఇక్కడ సెకండ్ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఈమెయిల్ పైన ఇచ్చింది. ఇంకా ఆల్టర్నేటివ్ ఈమెయిల్ కంపల్సరీ సెకండ్ ఈమెయిల్ కూడా మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మన ఇచ్చిన పోస్ట్ని బట్టి ఐటీఐ, డిప్లొమానా, ఇంకా కూడా గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, బీఎస్సీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తగా అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. దీంట్లో మిస్టేక్ చేస్తే మనకి సెలక్షన్లో ప్రాబ్లం అయితే అవుతుంది. సో జాగ్రత్తగా దీనిని మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే డిసిప్లిన్ అనమాట, ఆటోమేటిక్గా వస్తాయి. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ట్రేడ్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి, ఎంటర్ చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ మనకి పర్సంటేజ్ వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేయాలి. సిజిపిఏ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, సిజిపిఏ ఉన్న వాళ్ళు దాన్ని ఈక్వలెంట్ పర్సంటేజ్లో ఎంటర్, ఎందుకంటే దీన్ని స్టార్ మార్క్ ఉన్నది, ఇది ఎంటర్ చేయకపోతే మనకి ముందుకు వెళ్ళదన్నమాట. సిజిపిఏకి లేదు కాబట్టి మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఉంటే కనుక ఇది కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ అనమాట, ఎన్ని సంవత్సరాలు, ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు క్యాలెండర్ నుంచి. ఫ్రెండ్స్ ఇక్కడ 2 డేట్స్ ఇచ్చారు కదా, 9th సెప్టెంబర్ 2022, అలాగే 8th సెప్టెంబర్ 2024 మధ్య మాత్రమే ఎవరైతే ఆ యొక్క కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట మనం. సపోజ్ ఈ విధంగా ఎంటర్ అయితే చేయాలి. ఇంకా కూడా మనం ఎప్పుడు కంప్లీట్ అయినది ఇది కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఇంకా కూడా కిందకైతే రావాలి. ఇంకా రిజల్ట్ డిక్లరేషన్ డేట్ అంటే మీకు రిజల్ట్ ఎప్పుడు వచ్చింది ఈ యొక్క ఐటీఐ, డిప్లొమా, డిగ్రీకి సంబంధించి అది కూడా మనకి 8th సెప్టెంబర్ 2024 నుంచి బ్యాక్కి వెళ్తే 2 years అంటే 24 months 2 years లోపు అయితే అయి ఉండాలన్నమాట. ఆ యొక్క డేట్స్ మధ్య మాత్రమే ఆ యొక్క రిజల్ట్ డేట్ అనేది కంపల్సరీగా మనకి ఉండాలన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మోడ్ ఆఫ్ కోర్స్ అనమాట, ఫుల్ టైం వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్, పార్ట్ టైము డిస్టెన్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదనమాట. ఇక నాట్ ఓన్లీ ఫుల్ టైం కోర్స్ అని వచ్చిందనమాట. సో ఫుల్ టైం సెలెక్ట్ చేసుకుంటేనే మీరు ముందుకైతే వెళ్తారనమాట. ఇంకా డివిజన్, ఫస్ట్ డివిజన్ ఇంకా సెలెక్ట్ అయితే యూనివర్సిటీ, ఇక్కడ ఏ యూనివర్సిటీ నుంచి లేదంటే ఎక్కడి నుంచి అయితే మీరు ఆ యొక్క డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ చేశారు, ఇంకా ఏ కాలేజీ, ఇన్స్టిట్యూట్లో మీరు చేశారని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. బ్యాంక్ డీటెయిల్స్ అనమాట, అకౌంట్ హోల్డర్ నేమ్, బ్యాంక్ నేమ్, బ్యాంక్ సిటీ, బ్రాంచ్ నేమ్, అలాగే అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా ఎంఐసిఆర్ కోడ్ కూడా మీకు పాస్బుక్లో ఉంటుంది అనమాట, ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత కంటిన్యూ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. రిసెట్ అంటే అన్ని ఫీల్డ్స్ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట, బాక్సులన్నీ మీరు మళ్ళీ రీఎంటర్ చేసుకోవడానికి అవకాశం అయితే వస్తుంది. ప్లస్ ఇందాక చెప్పినట్టుగా మనం నెక్స్ట్ స్టెప్లో ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది ఫస్ట్ చూద్దాం అనమాట. ఇక్కడ అప్లోడ్ యువర్ ఫోటోగ్రాఫ్, మీకు ఒక లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 50 KB వరకు అప్లోడ్ అయితే చేయాలి. చూజ్ ఫైల్ అనాలి అని చెప్పి ఆ యొక్క ఫైల్ ఎక్కడుందో ఆ లొకేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నేచర్ 30 KB వరకు జేపీజీలో, అలాగే 10th క్లాస్ సర్టిఫికెట్, అలాగే 10th మార్క్ షీట్, అలాగే ఇంటర్మీడియట్ మీకు అప్లికబుల్ అయితే కనుక మీకు ఉంటే అది కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి 1 MB వరకు. అలాగే ఇంటర్మీడియట్ మార్క్ షీట్ 1 MB వరకు. ఇంకా కూడా ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ అనమాట ఏదైతే ఉందో డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ సర్టిఫికెట్,
దానికి సంబంధించినటువంటి మార్క్ షీట్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. బ్యాంక్ డాక్యుమెంట్ అనమాట. ఇంకా క్యాన్సిల్డ్ చెక్ కానీ లేదంటే బ్యాంక్ పాస్బుక్, డీబీటీ ఎనబుల్డ్ బ్యాంక్ అకౌంట్ అంటే ఆధార్ ఎనబుల్డ్ ఏదైతే ఉందో మ్యాప్డ్ అదే ఫస్ట్ పేజీ అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీ ఫోటోగ్రాఫ్, అకౌంట్ నెంబర్, అన్ని డీటెయిల్స్, ఎంఐసిఆర్ కోడ్ అన్నీ ఉన్నటువంటిది ఆ పేజీ మాత్రం అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా అదర్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే కేటగిరీ సర్టిఫికేట్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి, ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఫైల్ చూజ్ చేసుకున్న తర్వాత అప్లోడ్ అనే బటన్ ఉంది ఇక్కడ, ఆ బటన్ అయితే మనం నొక్కాలన్నమాట. నొక్కితే మనకి ఆటోమేటిక్గా అప్లోడ్ అయితే అయిపోతుంది. ఇంకా టిక్ ఆన్ చేయాలి. సబ్మిట్ అప్లికేషన్ అని ఉందన్నమాట. దీనిని సబ్మిట్ అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించి మనకి ఫీజు కానీ ఎగ్జామ్ కానీ ఏమీ లేదనమాట. మీరు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే అన్నీ ఫిల్ చేసి అప్లోడ్ చేసి మీరు సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి 1031 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ పవర్ గ్రిడ్కి సంబంధించి ట్రైనింగ్ అప్రెంటిస్ అనమాట. మంచి స్టైఫండ్తో పాటు మీకు అకామిడేషన్, ఇంకా అదర్ ఫెసిలిటీస్, లీవ్స్ అన్నీ ఉన్నాయి. మంచి ఆపర్చునిటీ అనమాట. ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే ఆ యొక్క 2 ఇయర్స్ గతంలో ఈ లాస్ట్ 2 ఇయర్స్లో ఎవరైతే ఈ ఐటీఐ డిప్లొమా డిగ్రీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు.